తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథలో అక్రమాలు ఒక్కొక్కటికి బయటకు వస్తున్నాయి. వాటర్తో ఒత్తిడి పెంచితే పైపు లైన్లు పగిలిపోతున్న విషయం బయటపడింది. ఏ టౌన్లో చూసినా, ఏ పల్లెలో చూసినా పైపు లైన్లకు పగుళ్లే దర్శనమిస్తున్నాయి. గత బీఆర్ఎస్ సర్కార్ గొప్పగా చెప్పుకున్న మిషన్ భగీరథ స్కీమ్లో ఇలాంటి పరిస్థితి రావడంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యామ్నాయంగా గ్రామాల్లోని పాత బోర్లను వినియోగంలోకి తెస్తున్నారు. భగీరథ నీళ్లు వచ్చే అవకాశం లేని చోట కొత్తగా హ్యాండ్ బోర్లు వేయిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉన్న వాటికి రిపేర్లు కూడా చేయిస్తున్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారు. ఏ మాత్రం క్వాలిటీ లేని పాత ఇంట్రా పైపు లైన్ను మారిస్తే తప్ప భవిష్యత్తులో మిషన్ భగీరథతో ఇంటింటికి నీటి సరఫరా అసాధ్యమని జిల్లా కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు రాష్ట్ర ప్రభుత్వానికి వెల్లడించినట్లు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా 96 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా 23,890 రూరల్, 121 అర్బన్ హ్యాబిటేషన్లకు 2016లో మిషన్ భగీరథ స్కీమ్ చేపట్టారు. ఇందుకోసం 46,123 కోట్లు కేటాయించారు. 1.50 లక్షల కిలోమీటర్ల వాటర్ గ్రిడ్లో మెయిన్ ట్రంక్ లైన్లతో పాటు ఇంట్రా పైప్ లైన్లు ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ చాలా చోట్ల ఎక్కడికక్కడ పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అడ్డగోలుగా వాడేశారు. పాత ట్యాంకులకు కలర్ పూసి భగీరథలో కలిపేశారు. ఎస్సీ కాలనీలతో పాటు పాత లైన్ పూర్తిగా దెబ్బతిన్న చోట్ల మాత్రమే కొత్తగా ఇంట్రా పైప్ లైన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ పనులను కూడా సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడంతో వాళ్ళు అస్తవ్యస్తంగా చేశారని సమాచారం. తక్కువ క్వాలిటీ పైప్ లైన్లు తక్కువ లోతులో వేయడంతో చిన్న చిన్న వాహనాలు వెళ్లినా పుటుక్కుమంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. గ్రామాల్లో 80 నుంచి 90%, టౌన్లలో 70 నుంచి 80% ఇంట్రా పైప్ లైన్ పాతదే వాడుకోవడంతో కొద్దిపాటి ప్రెజర్ కూడా తట్టుకోలేక పగిలిపోతున్నట్లు సమాచారం. ఎండాకాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ కోసం జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. ఎక్కడ సమస్య తలెత్తినా 24 గంటల్లో పరిష్కరించేలా ఆఫీసర్లకు ఆదేశాలు ఇస్తున్నాయి. కానీ ఫీల్డ్ లెవెల్లో భగీరథ గ్రిడ్ నుంచి తక్కువ ప్రెజర్తో వస్తున్న వాటర్ గ్రామాలకు చేరకపోవడం, ట్యాంకుల నుంచి రిలీజ్ చేస్తే ఇంట్రా పైప్ లైన్లు ఎక్కడికక్కడ పగులుతుండడం వల్ల తాము ఏమీ చేయలేకపోతున్నామని కలెక్టర్లకు మొరపెట్టుకుంటున్నట్లు సమాచారం.